వదరా వదరా రెడీ అయినా. రండి 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 దయచేయండి. 20 రూపాయలు మాకొద్దు, 10 రూపాయలు 20 వేయండి. మామూలు వేయండి, మామూలు తడిసిపోతుంది. మేము ఆరబెట్టుకుంటాం. చెప్పు బాగా చెప్పు మీ అమ్మకి. మా ఆయన చేసిన చికెన్ కర్రీ. మా ఆయన ఈరోజు తినకపోయినా చికెన్ కర్రీ చేస్తున్నారు. మా ఇంట్లో స్పెషల్ మధ్యాహ్నం ఇదనమాట. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ ఈద్ ముబారక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఇది బక్రీద్ వ్లాగ్ అనమాట. ఇంకా బక్రీద్ అయితే మా అత్తగారింట్లో అయితే జరుపుకుంటున్నాను. ఇంకా రంజాన్ అయితే మా అమ్మగారి ఇంట్లో జరుపుకున్నాను కదా, ఇంకా బక్రీద్ వచ్చి మా అత్త వాళ్ళ ఇంట్లో జరుపుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగే టిఫిన్ వచ్చి ఇడ్లీ చేసాను. తొందరగా అయిపోయే టిఫిన్ అనమాట. ఎప్పుడు చికెన్ కర్రీ చేసేదాన్ని, ఇంకా మా హస్బెండ్ చికెన్ కర్రీ తినరు అనమాట. అందుకే పల్లి చట్నీ అయితే చేసాను అనమాట. ఇంకా అందరూ స్నానాలు చేసుకొని వస్తానే బట్టలు కూడా వేసుకోలేదు, వీళ్ళకి అలాగే టిఫిన్ పెట్టేసాను అనమాట. ఇంకా వైట్ కదా వేస్తాము, వైట్ వేసేటప్పుడు ఇంకా తినేటప్పుడు మీద పడిపోతుందని చెప్పేసి తినిన తర్వాత వీళ్ళని రెడీ చేసేస్తాను అనమాట. ఇంకా మామూలుగా అయితే నమాజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తింటారు. ఇంకేడేమంటే పిల్లలు ఆకలి అంటారని చెప్పేసి ఇంకా లైట్గా అయితే పెట్టేశాను అనమాట టిఫిన్. మా ఆయన కూడా లైట్గా తిన్నారు వాళ్ళతో పాటు, ఇంక పిల్లలు తిన్నారని చెప్పేసి. ఇంకా అందులో మా ఆయన ఈరోజు నాన్ వెజ్ తినరనమాట. పండగ రోజు శనివారం వచ్చింది కదా, తినరనమాట. మామూలుగా జాబ్ పర్పస్ మీద మొక్కుకున్నారనమాట. నేను ఏదో ఆయనకి కొంచెం ఇబ్బందిగా ఉండి ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే ఆ రోజు తిననని చెప్పేసి మొక్కుకున్నారు. ఇంకా ఆ ప్రాబ్లం తీరిపిన తర్వాత మా ఆయన అయితే ఇంకా ఎప్పుడు శనివారం అయితే తినరనమాట నాన్ వెజ్. పండగ వచ్చినా ఫంక్షన్ వచ్చినా ఏం వచ్చినా శనివారం మాత్రం నాన్ వెజ్ తినరనమాట. మిగతా రోజుల్లో అయితే తింటారనమాట. ఇంకా ఒక్క ఫోటో తీసుకుందాం అనుకుంటే వీళ్ళు ఒక్క ఫోజులు కూడా పెట్టడం లేదండి. ఎలా పెడతారంటే అసలు ఫోటో తీసేసే టయానికి కండ్లు ఆర్పేస్తారనమాట. ఈద్ ముబారక్ ఖుషి. ఇక స్కూల్ ఓపెన్ అన్నీ కొనద్దా? ఈద్ ముబారక్ బా పోయేసి రావండి. తినడక తినడక లేదు, మేమంటే తగ్గాలని తగ్గినాము. మా ఊడు ఏదో జరుగుతుందని చెప్పి తగ్గిపోయాడు. ఆడెక్కుతాడు, ఆడు మెను మీకు తెలిస్తే ఇంకా తగ్గిన ఫీలింగ్ ఉంది మాకు. అంది వాడు కరెక్ట్ మెను ఫాలో అయితే 4-5 కేజీలు పెరగాలి. ఏంది బబ్బులు కొడతాండవా? నువ్వు చూసినావు కన్నులో పడినా ఏం కాదు, ఏం కాదులేదా? పెట్టినా ఏం కాదులేనా? బాయ్ బబ్లు, బాయ్ బబ్లు చెప్పురా. బాయ్ కొవ్వు నా కొడుకు. బాయ్ కృషి. చెప్పులే రా బబ్లు, చెప్పులు వేసుకోద్దా? సరే పోనీ ఇష్టం. అటు నడుస్తాలంటే చెప్పులు వద్దబ్బా. వద్దంటే పోనా? వద్దంటలేనా? నడుచుకోనేనా పోయేదే? గొట్టం నా కొడుకాపా. వద్దు వద్దు వద్దు. నేను బాధలే, మీరు బయలుదేరుతానా? నేను బాగా ఉంటే లేబో సెల్ వద్దులే. బాయ్ బాబా. ఏం చేస్తా
ఇంకా వాళ్ళందరూ నమాజ్కి అయితే వెళ్ళిపోయారు మసీద్కి. వాళ్ళు నమాజ్ చదువుకొని తిరిగి వచ్చేలోపు నేను రెడీ అయిపోవాలన్నమాట, రెడీగా ఉండాలి. ఇంకా నేను రంజాన్ పండుగకి ఈ శారీ అయితే కట్టుకుంటున్నాను. బ్లౌజ్ అయితే తనిగా ఆకుపట్టు క్లాత్ తీసుకొని కంప్యూటర్ వర్క్ ఇప్పించాను అనమాట. ఇంక ఈ శారీలో బ్లౌజ్ కాదు ఇది, నేను సపరేట్గా క్లాత్ తీసుకొని కుట్టుకున్నాను అనమాట. ఇంక స్టిచ్చింగ్ నేనే చేసుకున్నాను. ఇలా షార్ట్ హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్నాను అనమాట. శారీలో బ్లౌజ్ వచ్చి గ్రీనే వచ్చింది. నాకు గ్రీనే వేసుకోవడం ఇష్టం లేకుండా ఉండే, అందుకని ఇంకా ఇలా సపరేట్గా ఆకుపట్టు క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఈసారి గ్రీన్ అయితే వేసుకున్నాను అనమాట, వర్క్ శారీ అనమాట. ఇంక శారీకి మ్యాచ్ అయ్యే గాజులు అయితే ముందు రోజైతే తీసుకున్నాను. మా ఆయన ముందు రోజైతే షాపింగ్ చేయించారనమాట. యాక్చువల్లీ డ్రెస్ తీసుకోమని చెప్పారు పండక్కి. ఇంకా నాకు డ్రెస్ ఏమొద్దు, నాకు ఇంకేమైనా గాజులు జ్యువెలరీ తీసి అని చెప్పానమాట. ఇంకా ఆ రోజు వెళ్ళామన్నమాట. కొద్దిగా జ్యువెలరీ కూడా తీయించారు. అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి ఈ జ్యువెలరీ అయితే. ఎప్పుడు గోల్డే వేసుకుంటూ ఉంటాను, తక్కువ అనమాట మామూలుగా జ్యువెలరీ వేసుకోవడము. 1 గ్రామ్ కానీ ఇలా సిల్వర్ కానీ వేసుకోవడం చాలా తక్కువ. ఈసారి ఫస్ట్ టైం పండగకి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. గాజులు అయితే ఇవన్నమాట. నాకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టం అనమాట. ఏదైనా కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు దానికి మ్యాచ్ అయ్యే గాజులు కానీ కొని పెట్టేస్తూ ఉంటాను అనమాట. గాజులు ఎక్కువగా వేసుకోవాలంటే ఇష్టపడుతూ ఉంటాను అనమాట. ఇంకా నేను ఇంకా రెడీ అయిపోవాలి. వాళ్ళైతే నమాజ్కి వెళ్ళి తొందరగా వచ్చేస్తారు. ఫుల్గా అయితే నా శారీ అయితే చూపిస్తున్నాను, ఇదన్నమాట. ఇంక ఈ శారీ లైట్ గ్రీన్ అనమాట. శారీ మాత్రం హెవీగా బరువు ఉందండి. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉండిందనమాట. శారీ అంతా స్టోన్ వర్క్ రావడం వల్ల కొద్దిగా బరువు అయితే ఉండిందనమాట. ఇంకా నేనైతే ఎర్నీళ్ళు అయితే కలిపేస్తున్నాను. ఇంకా నా మసీద్ నుంచి నమాజ్ చదువుకొని వస్తారని తొందరగా ఎర్నీళ్ళు అయితే కలిపి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా నాకు తెలిసిన విధంగా ఎర్నీళ్ళు అయితే కలిపేస్తాను. కలిపేసి రెడీగా పెట్టుకునేస్తే వాళ్ళు వస్తానే ఎర్నీళ్ళు అయితే తీసేయచ్చు. ఎర్నీళ్ళు తీయకుండా ఇంట్లోకి అయితే రానినమాట, డబ్బులు ఇస్తారు. ఇదొక ఫన్నీ మూమెంట్ అండి. నాకు పండగకంతా ఎర్నీళ్ళు తేవాలంటే చాలా ఇష్టం అనమాట. వదరా రెడీ అయినా రండి రండి రండి, దయచేయండి. చేతిలో పెద్ద పెద్ద నెంబర్లు ఉండే నోట్లు పెట్టుకోండి. ఈద్ ముబారక్ అని అందరూ పెద్ద పెద్ద నెంబర్లు పెట్టుకోండి. చిన్నగా సర్దుకుని 20 రూపాయలు మాకొద్దు, 10 రూపాయలు 20. నువ్వు చిన్నపిల్లడు ఇప్పుడు వేయకూడదు నాన్న, నువ్వు స్నాక్స్ కొనుక్కోడు. పెద్ద పెద్ద నెంబర్లు ఉండేది పెట్టుకోండి. అవును, ఇచ్చిన నెంబర్లు 2000లో 2000 నోటే కదా, ఇంకేం లేదు. 5000 నోటు 10,000 నోటు ఉంటే బాగుండు. వద్దు, పెద్ద నోట్లు పెట్టరా? వద్దు, నా పెద్ద నోటే కావాలా. మనం స్నాక్స్ కొనుక్కోవాలరా, అప్పుడే ఇచ్చేస్తా. నిలబడినా ఖుషి, వాళ్ళైతే నిలబడండి. పాట పడుతుంది. ఎవరు లేదు ఉంటే అన్నలేనా? నీ కాలు పట్టు, నీ కాలు పట్టు. వేయండి, మామూలు వేయండి, మామూలు దాంట్లో వేస్తే తడిసిపోతుంది. మేము ఆడబెట్టుకుంటాం. ఏది ఇదే కలెక్షన్ చాలా తక్కువ. నువ్వు నాకు వద్దు, నేను 10 రూపాయలు 20 రూపాయల
మరి దీన్ని చిల్లరన్నా ఏది పాడే అన్నీ తీసుకున్నానికి చిల్లరేనా నా బిడ్డ నోట్ కదరా చిల్లర వద్దులే ఏం కాదులే ఏం కాదులే. థ్యాంక్ యూ. ఈద్ ముబారక్ నా బాగా చెప్పు మీ అమ్మకి. ఈద్ ముబారక్ మా. మీ నాయనకే మా నాయనకి ఏం లేదు. మా నాయనకి 200 ఇస్తారు కొద్దిగా. దాని టైం వస్తుంది ఎంజాయ్ చేస్తాం. అల్లా రసలు అన్నీ సిద్ధమా. ప్రతి సంవత్సరం పండగకైతే ఇలా ఎర్నీళ్ళు తీసినప్పుడు డబ్బులు అయితే వేస్తారండి. పెద్దవాళ్ళు అయితే చిన్న వాళ్ళకి డబ్బులు ఇస్తారనమాట. ఈసారి మా హస్బెండ్ చాలా తక్కువ ఇచ్చారు నాకైతే అమౌంట్. ఏం కొనుక్కున్నారు పట్రా? వాటర్ లేవని మళ్ళీ వాటర్ పడినా ఏంద్రీ ఇదే? సబ్జాస్ బ్లూబెర్రీ సబ్జా వాటర్ కలర్ నీళ్ళు కలిపి ఉంటాయి. అవి తాగేదానికేనా? నువ్వేం కనుక్కున్నావు బబ్లు? బొక్కాడ పెట్టేది. చేతిలో డబ్బులు పడితే చాలు తినేదానికే. అది వెళ్ళిపోవాలా ఎవరెవరికి బాకీ ఉంటే. ఉండీలు ఉన్నాయి దాంట్లో వేసేదానికి ముందే తినేదానికి పోతా అంటే ఏం చేసేదే? బాగుందా బాబా? బతికిపోయినానంట. నువ్వే టేస్ట్ చేస్తున్నా ఫస్ట్. ఇంకా మా ఆయన చేత అయితే ఈ సింపుల్ జ్యువెలరీ అయితే కొనుక్కున్నాను అనమాట. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నానండి. ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. ఈ నెక్ సెట్కి నాకేం అంతగా అనిపించలేదు. ఈ నెక్ సెట్కి ఇయర్ రింగ్స్ నాకు దీంట్లోకి నచ్చలేదని ఇంక వేరే ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా బుట్ట ఇయర్ రింగ్స్ ఉంటే అవి పెట్టుకున్నాను. మా హస్బెండ్ అయితే అన్ని నెక్ సెట్ చూసి ఇది మాత్రమే సెలెక్ట్ చేశారు. ఇంక మా ఆయనకి ఇష్టమైన నెక్ సెట్టే కొనుక్కున్నాను అనమాట. నాకే కొనుక్కున్నప్పుడు నుంచి ఎక్కడో ఫీలింగు ఇదేమో నాకు నచ్చదేమో, ఇది బాగుండదేమో నేను పెట్టుకుంటే అని. కానీ మా ఆయన మా అత్త వాళ్ళందరూ చాలా బాగుంది పెట్టుకో అన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నారు. పండగ పూట మామిడికాయ తింటూ చేస్తున్నారనమాట. మా ఆయన చికెన్ కర్రీ బాగా చేస్తారు, తెలిసిందే కదా మీ అందరికీ. చికెన్ కర్రీ అయితే బాగా చేస్తారనమాట. ఇంకా నువ్వే చెయ్యి అని చెప్పాను. మా ఆయనే చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే రైస్ అయితే చేసేస్తాను. ఇంకా ముందు రోజే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను వచ్చేటప్పుడు. ఇంకా అందుకని ఈరోజు చికెన్ బిర్యానీ ఏం చేయలేదండి. ఇంట్లో కూడా మా హస్బెండ్ తినరు, మా అత్త కూడా తిందనమాట. ఇంకా వాళ్ళిద్దరూ తినరు. ఇంకా మేము కూడా నిన్ననే కదా తినింది, ఇంకా ఎందుకులే బిర్యానీ అని చెప్పి చేయలేదన్నమాట. ఇంకా నేను కలర్ రైస్ అయితే చేసేసాను అనమాట. ఇంకా మార్నింగే మా అత్త అన్నీ రెడీ చేసి పెట్టారు, అన్నీ కట్ చేసి ఇచ్చారనమాట. ఇంకా ఒక సైడ్ మా హస్బెండ్ కర్రీ చేసేసిన తర్వాత నేనైతే కలర్ రైస్ చేసేసాను అనమాట. ఇంకా మా ఆయన చేసిన చికెన్ కర్రీ అనమాట. చూస్తా అంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. తినడానికి కూడా చాలా బాగుండిందండి చికెన్ కర్రీ అయితే. ఇంకా మా హస్బెండ్ చికెన్ తినరు కదా, ఇంకా బక్రీద్ అంటే శనివారం వచ్చింది కదా, తినరు కదా. ఇంకా పెరుగు పచ్చడి అయితే చేసుకుంటున్నారనమాట. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నారు పెరుగు పచ్చడి చేసుకోవడానికి. ఇంకా వంట అయితే అయిపోయిందండి. రైసు కర్రీ అయితే చేసామన్నమాట. ఇంకా చేసిన వెంటనే ఇంట్లో ఎవరు తినరు. మా అత్తయ్య ప్రతి సంవత్సరము చేసిన తర్వాత ఫస్ట్ ఇంటి ముందు ఉండే వాళ్ళకి, బయట వాళ్ళు ఉంటారు కదా పక్కింటి వాళ్ళకి అందరికీ పెట్టేస్తారనమాట. ఫస్ట్ చేస్తానే వేడిగా పెట్టేస్తారు వాళ్ళకందరికీ పెట్టించేసిన తర్వాత మేమైతే తింటామన్నమాట. ఈడ మా హస్బెండ్ వాళ్ళకందరికీ పెట్టిస్తున్నారు. ఇంకా మా అత్తయ్య అయితే ఇచ్చేవారనమాట. ఇంక ఈసారి మా అత్తయ్య ఇవ్వటం లేదు, నేనైతే ఇస్తున్నాను. మా అత్తయ్య కాలు అయితే కొంచెం బాగలేదనమాట. పెరుగు పచ్చడి మా ఆయన ఈరోజు చికెన్ తినడు కాబట్టి పెరుగు పచ్చడి చేసుకుంటున్నారు కదా. పెరుగు పచ్చడి
మళ్ళా రేపటి లంచ్ చికెన్ స్టార్ట్. రేపు ఈ రోజు కూడా కవర్ చేస్తాను. నిన్ననే నీకోసం బిర్యానీ చేశాను కదా. ఖుషిద్ అందరికీ రైస్ ఇచ్చేసినాము. ఇంకా మనం తిందాము. మా ఓడు ఎందుకో డల్గా ఉన్నాడు. ఏమో చెప్పు, ఏం చెప్పు. మమ్మీ కమ్మలు బాగున్నాయా? మమ్మీ నెక్లెస్ బాగుందా? బాగుందా? నాకు బాగుందా? మా ఖుషీద్ అయితే కొంచెం డల్గా ఉన్నాడు. ఏదో ఒక తొలో పని చేస్తూ ఉంటాడనమాట. చేసిన వెంటనే వాళ్ళ డాడీకి దొరికిపోతూ ఉంటాడు. ఇంక వాళ్ళ డాడీ అయితే కొంచెం తిట్టాడనమాట, అలా చేస్తావా అని చెప్పేసి. బాగుంది పెరుగు పచ్చడి. బాగుందా ఖుషి? డాడీ చేసినారు రే చికెన్ కర్రీ. బాగుందా? మా ఆయన చేసిన చికెన్ కర్రీ ఈరోజు. మా ఆయన ఈరోజు తినకపోయినా చికెన్ కర్రీ చేస్తున్నారు. టేస్ట్ సరిగ్గా. ఆల్రెడీ మా ఆయన కోసం నిన్ననే బిర్యానీ చేసేస్తున్నాను, తినేస్తున్నారు. ఈ బక్రీద్ పండగకి మా ఇంట్లో స్పెషల్ మధ్యాహ్నం ఇదన్నమాట. మళ్ళీ సాయంత్రం మెనూ వేరే ఉంటుంది. బాగుంది. బిర్యానీ ఏం వద్దన్నారు ఇంట్లో కాబట్టి సింపుల్గా కుష్కా చేసి చికెన్ కర్రీ చేశారు మా హస్బెండ్. కుష్కా మాత్రం నేనే చేశాను. బాగుంది. మా ఆయన తినిన వెంటనే వాకింగ్ అయితే మామూలుగా చేయటం లేదు. ఇంకొంతసేపు అయితే పడుకొని తర్వాత అయితే మళ్ళీ రెడీ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. ఈవినింగ్ బయలుదేరాను, ఒక 4కి అయితే బయలుదేరాను అనమాట. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య బబ్లుకి డబ్బులు ఇస్తుందన్నమాట. అసలు తీసుకోవటం లేదు. వాళ్ళ డాడీకి అలా చూస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ తీసుకోవద్దు వద్దు అని చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్తున్నావు అని అంటున్నారు అనమాట. ఎందుకమ్మా ఇస్తున్నావు? ఇప్పుడు నీ దగ్గర ఉండేది అలాగే పెట్టుకో, ఎందుకు మళ్ళీ వాళ్ళకి ఇస్తా అన్నావు అని చెప్పి అంటున్నారనమాట. బబ్లు అయితే వాళ్ళ డాడీకి అలా చూస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ లేకపోయింటే తీసుకొని ఉంటాడు. వాళ్ళ డాడీ ఉండాలని చెప్పేసి తీసుకోలేదనమాట. ఏంది బాబా? ఏంది వేరేది? స్కూల్లో 5,000 కట్టాలి. ఎవరు? ఏంది బాబా డిస్కషనా? అదే దాంట్లో ఏ నెంబర్ ఉంటుంది చెప్పు. మరి చెప్పు. ఇక్కడ బబ్లు అయితే వాళ్ళ డాడీని ఎంతగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడో చూసారా? అసలు డిస్కషన్ ఏమంటే, ముందుగా నమాజ్కి వెళ్ళేటప్పుడు బబ్లు దగ్గర 20 రూపీస్ ఉన్నిందనమాట. ఆ 20 రూపీస్ నోట్ తీసుకొని 2 10 రూపీస్లు ఇచ్చాడంట. అది మాత్రం డబ్బులు కాదంట. బబ్లుకి 20 రూపీస్ నోట్ ఇస్తేనే డబ్బులు అంట. ఆ డబ్బులు 20 రూపీస్ అడుగుతున్నాడు. నేను ఇచ్చాను కదా నమాజ్కి వెళ్ళేటప్పుడు, అది ఇవ్వు అని అడుగుతున్నాడు అనమాట. ఖుషి దగ్గర నుంచి తీసిస్తా అంటే కూడా అది కాదు అని వేరేది అంటున్నాడు. ఇంకా మా ఆయన జోబిలో ఉండేది తీసిస్తే తీసుకుంటున్నాడు అనమాట. ఊరికి వెళ్తా ఉండి ఏడు మధ్యలో ఆగినారనమాట. ఎందుకు ఆగినారు బా? లాంగ్ జర్నీ ఎఫెక్ట్. లాంగ్ జర్నీ ఎఫెక్ట్ అంట. బబ్లు బబ్లు కుర్షి 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 ఈ కాయలు చూసారా? ఈ కాయలు ఏంటో మీకు తెలుసా? మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అనమాట. ఇవి పండితే కాయలు చూపించి మా ఆయన అయితే చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకుంటున్నారు అనమాట. అరే అవునరా, ఆ పువ్వులు పీకి ఎన్నిక లాగితే తేనె వస్తుంది. తేనె వస్తుంది, ఇట్లా స్వీట్ వస్తుంది. కావాలంటే పీక్ చెక్ చేసుకో. ఈ పూలు అంట అట్టగా తిట్టి నేను చూపిస్తాను. ఎట్లా చూపి లాగితే
భలే ఉంటుంది. దాంట్లో తేనె వస్తుందే ఎక్కువ ఉంటుంది. అమ్మ మేము భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు. పల్లెటూరు కదా, అప్పుడు ఎక్కువ పిక్కుండవు. మీకు శాతకాల లైట్ గా వస్తుంది తేనె. ఎంత వస్తుందండి మరి ఆ తేనెటీగలు ఎట్లా తేనె సేకరించేది అంటే ఇట్లాగే. ఇప్పుడు అది చెప్పు నువ్వు విషయం దాంట్లో తేనెని సేకరించేది అలాగే వాడు ఎట్ట పెక్కేస్తాడు. పీకు ఇవి సీకి చెట్టు అంట. ఇవి కాయలు నల్లగా ఉండే కాయలు కూడా తింటారు, బాగుంటాయి. మాగిన కాయలు ఇవి. ఇటు సైడ్ ఉన్నాయి చూడు, దాంట్లో 2 గింజలు ఉన్నాయి. పీకు అవి పీకు, అవి మాత్రం పీకు. వద్దు తింటారు పీకు. లేదు. ఎట్లుంది బబ్లు? తీయగా ఉంటాయిలే, నేను చూసిన. సూపర్గా ఉంటాయి. ఏడుండే ఏరుకొని తీసుకుంటే ఉన్నాయి మంచి కర్రీ. మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. కావాలరా? బాగుంటాయి, తీయగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నువ్వు కూడా తిని బాగుంటాయి. ఖుషి చెప్పు. పదామబ్బా. ఇంక 2 ఏళ్ళు లేవేడా. ఇంటికాడ తిండి కూడా అడగదు ఈ మాది. ఆ చెట్టు కూడా తినొచ్చు. దాకాయలు కూడా భలే ఉంటాయి. ఆ కాయలు తినరు. సూపర్గా ఉంటాయి అసలు ఈ సీకాయలు. అవి మనకు ఇప్పుడు వాళ్ళకి తెలియదు కానీ పాత వాళ్ళ గురించి చెప్తానమ్మా. మేము పల్లెటూరులో ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళం వీటిని చిన్నప్పుడు. నేరేడు కాయలు కాదు, ఈ సీక్కాయలంట. ఇది సీక్ చెట్టు అనమాట. మీరు ఎప్పుడైనా ఈ మాగిన కాయలు తిన్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. నేను చిన్నప్పుడు ఎక్కువగా తినేది. ద్రాక్ష గుత్తుల్లాగా చిన్న చిన్న పండ్లు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా మా ఇంటికి దగ్గరగా అయితే వచ్చేసాము. ఇంకా మాకంటే ముందు మా చెల్లి వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఇంకా మేమే ఈవినింగ్ వస్తున్నాం అనమాట. ఇంకా మా నాన్న వస్తానే పడుకునేసాడు. ఈ మధ్య మా నాన్నకి హెల్త్ బాగాలేదనమాట. ఇదే దీనికి చిప్ప కటింగ్ చేసినారా? బేబీ కటింగ్ చేయించుకోవాలంటే వాళ్ళ ఆయన బాగా స్టైల్ గా కటింగ్ చేసుకోరా అంటే ఆ కటింగ్ చేసుకొని వచ్చినాడు లాస్ట్ లో. షహరీన్ గుండు 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 ఇట్రా గుండు. భయ్యా భయ్యా కొంచెంసేపు ఉండు, మళ్ళీ భయ్యా కొంచెంసేపటికే. యాడి విందమ్మా గుండు. కుట్టిపిల్ల ఏం చేస్తాండవమ్మా? ఏం చేస్తాండవు? అన్నం చేస్తాండవు. ఏం కూర? ఏందో బలంగా ఎంత ఇస్తే అంత. అరసనే ఉంది అమ్మే. నిజంగా అవసరం పిలిచినట్టే కనిపించట్లే. జావేద్దో వచ్చి మొహం కడతావా బాగా? కడుగు. చూమే నేను వస్తే అసలు పలకరేని కూడా పలకరేలేమే కూడా. లడ్డు పండగ రోజు ఆవులు తొలుకొమ్మినాడు మా తమ్ముడు. ఆవులు తొలుకొమ్మినాడు. ఇంకా తెల్లారాలకు డ్యూటీ ఎక్కేస్తాడు అనమాట కదా. రే నేను పిలిస్తే రాలేదురా, నువ్వు పిలిస్తే వచ్చిందే. రాలా, ఆ పిల్లని ఎత్తుకుంటే వచ్చింది. బుద్ధి పెట్టలేదు ఈ పిల్ల. అంతే అటు పెట్టేసింది. ఇంక మా తమ్ముడు అయితే స్టడీస్ అయిపోయి జాబ్లో జాయిన్ అయినాడు. 1 month అయిందనమాట. ఇంక ఈ పండగకి అయితే ఫస్ట్ శాలరీ వచ్చింది. మా తమ్ముడు ఫస్ట్ శాలరీతో మా అమ్మకి, మా అమ్మమ్మకి, మా నాన్నకి బట్టలు అయితే తెచ్చాడనమాట. ఫస్ట్ శాలరీ అంతా వాడు ఖర్చు పెట్టుకోకుండా మొత్తం డబ్బులు ఆడబిడ్డలకి, ఇంట్లో అమ్మ నాన్నకి, ఇంకా పెంచిన మా అమ్మమ్మకి బట్టలు అయితే తెచ్చాడనమాట. ఇంకా నాకు మా చెల్లెలకి అయితే కొద్ది అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. ఇంక ఈ బట్టలు ఏమిటంటే మా అమ్మ నాన్న ఇద్దరు షాపింగ్ చేశారనమాట. అస్సలు బాగలేదు. ఇది మాత్రం మా
మా తమ్ముడు తెచ్చారు. మా అమ్మకైతే చాలా బాగుండిందండి. మా అమ్మ కోసము ఎప్పుడు మా తమ్ముడు షాపింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం శాలరీ పడాలకు మా అమ్మ కోసము ఎన్ని షాపులు తిరిగాడో పాపము. నాకు ఎన్నిసార్లు వీడియో కాల్ చేసి ఈ శారీ బాగుందా, ఆ శారీ బాగుందా, సెలెక్ట్ చెయ్యి అని చెప్పి చేశాడనమాట. ఇది మాత్రం మా అమ్మ మా నాన్న షాపింగ్ చేసిన శారీ అనమాట. అస్సలు బాగాలేదు. మా అమ్మ వాపస్ ఇచ్చేయండి, మళ్ళా మీరిద్దరు వెళ్ళి మీకు నచ్చింది తెచ్చుకోబోండి అని చెప్తుందనమాట. ఆ డ్రెస్సు ఆ శారీ ఇచ్చేయమని చెప్తుంది. ఇంకా మాకు తెలియదులే మేము ఎక్కడ వెళ్ళేది అని చెప్తున్నాం అనమాట. లేదు నచ్చలేదు, బాగలేదు, తీసి ఎత్తుకొని మీకు నచ్చిన శారీ అయితే తెచ్చుకోండి అని చెప్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే అందరం కలిసి కొంతసేపు అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంక మార్నింగ్ నుంచి మేము ఎవరు రాలేదు కదా, మా అమ్మ నాన్న కూడా ఏం చేసుకోలేదన్నమాట. మేము రాలేదని చెప్పేసి మేము వచ్చిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి కామ్గా ఉండిపోయారు. ఇంక మేము వచ్చిన తర్వాత వంటలు అయితే మా చెల్లి ఫస్ట్ వచ్చింది కదా, వంటలు అయితే చేస్తూ ఉంది. ఇంకా మా అమ్మ నాన్న తెచ్చిన ఈ డ్రెస్ అనమాట, ఇదే అనమాట డ్రెస్సు. మా చెల్లి కోసం అయితే తెచ్చిందనమాట. అస్సలు ఏం బాగలేదు, మా చెల్లి నాకు నచ్చలేదమ్మా అని చెప్పేసింది. అయితే రేపు వెళ్ళి మీకు నచ్చిన డ్రెస్సు శారీ కొనుక్కోబోండి, వాపస్ ఇచ్చేసి అని చెప్తుంది అనమాట. ఇది మాత్రం మా తమ్ముడు తెచ్చాడనమాట. ఫస్ట్ శాలరీతో మా మమ్మీకి తెచ్చిన శారీ అనమాట. చాలా బాగుండిందండి చూడ్డానికైతే. బ్లూ ఎంత బాగుండిందో, పింక్ బ్లూ మా తమ్ముడికి నచ్చిందంట. ఇంకా ఆ రెండిట్లో నీకు ఇష్టమైంది తీసుకో అని చెప్పాను మా తమ్ముడికి. మా తమ్ముడైతే ఇది ఎత్తుకున్నాడు అనమాట. ఇంకా మా అమ్మమ్మకు కూడా శారీ తీసుకొచ్చాడు. పండగ ముందు రోజే మా అమ్మమ్మకి ఇచ్చేసి ఇంకా టైలరింగ్ షాప్లో బ్లౌజ్ కుట్టించడానికి కూడా అక్కడే ఇచ్చేసి మా అమ్మమ్మని కట్టుకోమని చెప్పేసి ఇచ్చేసి వచ్చాడంట. ఇంక ఇక్కడ చూసారా, మా ఖుర్షిద్ని వదిలేసి వీళ్ళిద్దరే ఆడుకుంటున్నారు. మా ఖుర్షిద్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది, నన్ను ఆడిపించుకోవటం లేదు వీళ్ళు అని చెప్పేసి. వాళ్ళిద్దరూ ఒక జట్టు అనమాట, అస్సలు పట్టించుకోరు. వాళ్ళ పెద్దన్ననైతే వాళ్ళిద్దరే ఆడుకుంటున్నారు. ఇంక ఇక్కడికి వస్తే అన్నం తినేది ఏముండదండి, ఇంక ఇవే ఎక్కువ ఉంటాయన్నమాట. మామిడికాయలు, తర్వాత పనసకాయ అనమాట. ఇంకా మా నాన్న తెచ్చున్నారు పనసకాయ. మామిడికాయ చూసారు ఎంత బాగుందో, బెనిషకాయ అనమాట, మా చెట్లో కాసిన బెనిషకాయ. మా నాన్న మామిడికాయలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇంక తర్వాత మా నాన్న మామిడికాయలు గోయిన పోతాడు కదా, పనసకాయ అయితే ఉన్నిందంట, తెచ్చారనమాట. అది ఇంకా మాగలేదు, ఒక 3 days అయిన తర్వాత మాగుతుంది, మళ్ళీ తీసుకెళ్ళు అని చెప్తున్నారనమాట మా నాన్న. పనసకాయ అయిపోయింది, మామిడికాయ అయిపోయింది, తర్వాత ఎలక్కాయ. ఇంకా ఆ రెండు తినేసిన తర్వాత ఎలక్కాయలు పట్టుకున్నారనమాట. మా నాన్న ఎలక్కాయలు చాలా తెచ్చారు ఎక్కడి నుంచో, మామిడికాయలు తోటకాడికి వెళ్తున్నారు కదా, అక్కడ ఉంటాయి, తెచ్చారనమాట. ఇంకా బాగా మాగుండే ఎలక్కాయ తీసి చక్కెర వేసుకొని తింటూ ఉన్నారు. ఉప్పు కారం వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎలక్కాయలు తింటూ ఉంటే ఇక్కడ మా షహరీన్ మాత్రం చక్కెర పిడికిడితో ఎత్తుకొని పోసుకుంటుందని నోట్లో. ఎవరూ చూడకపోతే ఇంతే అనమాట. ఇంకా అందరూ ఇలా కూర్చొని తింటున్నారనమాట. సందడిగా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక ఈ సంవత్సరం బక్రీద్ పండుగ అయితే ఇలా జరుపుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉన్నింది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you all. Bye.